నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు, ముస్లిం అయిన ప్రతి ఒక్కడు తీవ్రవాది కాదు. మొన్న రీసెంట్గా మన అసెంబ్లీ సమావేశాల్లో మన వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. దాంట్లో భాగంగా ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గౌరవించి, వాళ్ళు మౌనాన్ని పాటించి, మన రాజ్యాంగానికి అదేవిధంగా మన డెమోక్రసీకి కట్టుబడి వాళ్ళు సైలెంట్గా వాకౌట్ చేసిళ్ళు. దాంట్లో తప్పేమున్నది? దీన్ని బీజేపీ ఏ విధంగా రాజకీయ కోణంలో చూస్తూ ఉంది? తప్పిది. ప్రతి ఒక్కరు ముస్లింలందరూ వాళ్ళు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్, వాళ్ళు పాకిస్తాన్లో ఉంచెళ్ళి వాళ్ళు రిప్రజెంటేటివ్ చేయట్లేదు. వాళ్ళు పాకిస్తాన్లు కాదు, పాకిస్తాన్తో వాళ్ళకి అంతకన్నా సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడి ప్రజలే వాళ్ళను ఓట్లేసి ఎన్నుకున్నారు, ఇక్కడి వాళ్ళంతా. బీజేపీ దీన్ని ఒక రాజకీయ కోణంలో వేసి సోషల్ మీడియాలో చాలా ప్రోపగండా విషయంలో, అంటే వీళ్ళకు జాతీయత భావం అనేది మొత్తానికి లేదు అని చూపించే కోణంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు.